సమావేశంలో రవాణా శాఖ, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రికి పార్టీ శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలాన్ని గత ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం లాగా మేము కక్ష సాధించాం, వేరే పార్టీ వారిని వెలివేయటం, అక్రమ కేసులు బనాయించటం, అధికారులపై పెత్తనం చెలాయించటం ఇకపై ఉండవని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత మెజారిటీతో టీడీపీని గెలిపించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నదని, ఫ్రెండ్లీగా పనిచేయటమే తమ లక్ష్యమని, అధికారులను మంత్రిగా ఆదేశించబోనని విన్నవించుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఉమ్మడి కుటుంబం లాంటి రాష్ట్రంలో మన దగ్గరికి ఎవరైతే వస్తారో వారందరికీ మేలు జరిగేలా అధికారులంతా చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్ కోరారు. మేము ముందు ప్రభుత్వాల్లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు. కక్ష కట్టడం, వేరే పార్టీ వాళ్ళని వెలివేయడం, అక్రమ కేసులు బనాయించడం, అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంకా ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మా లక్ష్యం ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంత మెజారిటీతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినామంటే దానికి కారణం ప్రతి ఒక్కరూ. దానిలో రైతులున్నారు, కార్మికులున్నారు, ఉద్యోగస్తులున్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఎవరిపైన ఏ విధమైన జులుము ఉండదని మరొక్కసారి మీ ముందర తెలియజేసుకుంటున్నాం. మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఫ్రెండ్లీగా పనిచేయడం. అధికారులకు కూడా ఒక మంత్రిగా నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఆదేశించడంలే విన్నవించుకుంటున్నా, మీరు కూడా ఈ ఉమ్మడి కుటుంబం లాంటి రాష్ట్రంలో ప్రజలే కాబట్టి ప్రజలు మన దగ్గరికి ఎవరు వస్తారో వాళ్లకు తప్పకుండా మేలు జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా. ఏ అధికారిపై రాజకీయ నాయకుని ఒత్తిడి, ప్రలోభాలు అయితే మేము పెట్టం, మా నాయకులు కూడా పెట్టరు. అంతేగాని ముందు ప్రభుత్వాల్లాగా ఇండ్లకు పిలిపించుకొని మిమ్మల్ని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేయిస్తామనో, మీ ఉద్యోగాలు తీసేస్తామనో బెదిరించే లక్ష్యము, తత్వం ఈ ప్రభుత్వానికైతే లేదు. ఇది మీరు గ్రహించాలా. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మేము అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు